12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న రుణాలు రెన్యువల్స్ మాఫీ. ప్రతి కుటుంబం ప్రామాణికంగా 2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్. రెండో విడత రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ, రెండు విడుదలలో కలిపి మన జిల్లాలో మొత్తం 42,965 మంది రైతులకి 271 కోట్ల రూపాయల రుణమాఫీ సొమ్ము ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మొదటి విడత కింద ₹1,00,000 వరకు రుణమాఫీ జరిగిన 29,725 రైతులలో దాదాపు 85% మేర రుణాలు రెన్యువల్ చేసి రైతుల ఖాతాల్లో నిధులు తమ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకి అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. రెండో విడత 1,50,000 రుణమాఫీ కింద మన జిల్లాలో ఉన్న 13,000కు పైగా రైతులకి 122 కోట్లకు పైగా నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసిందని, వీటిని సైతం వచ్చే వారం రోజుల్లో రైతులకి పూర్తి స్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని, రైతుల రుణాలు రెన్యువల్ చేసి రుణమాఫీ ఫలాలు రైతులకి అందేలా బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సంయమనంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రుణమాఫీ పథకంపై రైతులు ఫిర్యాదుల్ని నమోదు చేస్తే 30 రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని, మన జిల్లాలో ఫిర్యాదుల నమోదు కోసం ప్రత్యేకంగా జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ సైతం ఏర్పాటు చేశామని, రుణమాఫీ పథకంపై రైతులు తమ సందేహాల్ని 1800599545 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డు రైతు రుణమాఫీ పథకం అమలుకు తప్పనిసరి కాదని, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు ఒక ప్రామాణికంగా మాత్రమే రేషన్ కార్డుని వినియోగిస్తున్నామని, భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకం అమలవుతుందని అన్నారు. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు నూతనంగా తీసుకున్న రుణాలు, రెన్యువల్ చేసుకున్న రుణాలు, అసలు వడ్డీ కలిపి 2 లక్షల రూపాయల వరకు ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరుగుతుందని, రైతు కుటుంబానికి 2 లక్షల కంటే అధికంగా రుణం ఉన్నట్లయితే కుటుంబంలోని మహిళ పేరుపై రుణాలు నిబంధనల మేరకు ముందుకు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. అనంతరం రుణమాఫీ సందర్భంగా రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మాట్లాడుతూ మీ అకౌంట్స్ మనీ డిస్బర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ మనం ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న వాళ్ళు కూడా 80-85% అందరు ఫార్మర్స్ బ్యాంక్లో రిన్యూ చేసుకున్నారు. తర్వాత అందులో కూడా బ్యాంక్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయి అనమాట. సో అంతా ఎఫిషియెంట్ విత్ లాస్ట్ 1 వీక్ 1 వీక్ 7-8 వర్కింగ్ డేస్లో చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఫేజ్ 2 కూడా మేము నెక్స్ట్ 1 వీక్లో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం. దీనికి కోఆపరేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్పెషల్లీ బ్యాంకర్స్ కానీ ఎంత ఎక్స్ట్రా లోడ్ ఇచ్చినా కానీ 29,000 మెంబర్స్ లాస్ట్ 1 వీక్ 7 రోజుల్లో చేయడం జరిగింది. సో అప్రిషియేట్ ఎవ్రీబడి, కంగ్రాచులేషన్స్ అండి బ్యాంకర్స్ కూడా. సో ఈ ఫేజ్లో ఇంకొక 13-14 మంది ఉన్నారు. వీళ్ళని కూడా మనం నెక్స్ట్ 1 వీక్లో అందరికీ రెన్యువల్ చేసేసి మన టార్గెట్ ఏంటంటే ఫార్మర్ అకౌంట్కి మనీ అంటే అప్పుడు మన ఈ బ్యాంక్ రుణమాఫీ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ అకౌంట్లో మనీ వచ్చింది, మనం రెన్యువల్ చేసేసి కన్సల్ట్ ఏ ఫార్మర్ ఉంటే రెన్యువల్ అయితే రెన్యువల్, లేకపోతే ఐ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ అకౌంట్ సేవింగ్ అకౌంట్స్లో పడి వాళ్ళు తీసుకుంటే అది మనం సక్సెస్ అయినట్టు. సో అది ఈ ఫేజ్లో మనం చేద్దాం. నెక్స్ట్ 1 వీక్లో మనం చేద్దాం టార్గెట్. సో దట్ ఈస్ అవర్ టార్గెట్. సెకండ్ థింగ్, మేము ఫార్మర్స్ నుంచి మేము కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్లో కానీ మన బ్యాంకర్స్ కానీ మేము ఎవ్రీడే మానిటర్ చేసుకుంటున్నాము. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే దాన్ని క్లియర్ కూడా చేస్తున్నాము. కొన్ని బ్యాంకులో స్టాఫ్ తక్కువ ఉన్నారంటే మేము అడిషనల్గా స్టాఫ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే కొన్ని బ్యాంకులో అదర్ ఇష్యూస్ ఉంటే అక్కడ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో దానికి మీరందరూ కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీనికి ఒక 2-3 ఒక టోల్ ఫ్రీ నెంబర్ కంట్రోల్ రూమ్ లాంటివి మేము పెట్టడం జరిగింది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నాకు ఫోన్ చేస్తే మేము అడ్రస్ చేయడం జరుగుతుంది. అట్లా అదేవిధంగా అట్లా పెడితే ఇప్పటిదాకా 510 కంప్లైంట్స్ వచ్చాయి. అన్నిటిని మేము అడ్రస్ చేస్తున్నాము. కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13-14 కేసెస్లో ఫార్మర్ చనిపోయారు, లేకపోతే అకౌంట్ సేమ్ ఇద్దరు ఫార్మర్కి సేమ్ అకౌంట్ నెంబర్ అట్లా చూసిన ఇష్యూస్ ఉన్నాయి. అన్నిటిని మేము అడ్రస్ చేస్తున్నాము. సో మాకు మేము గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో కూడా మీ ఎనీ కంప్లైంట్ వస్తే విత్ 30 డేస్లో మేము క్లియర్ చేస్తామనేది గ్రీవెన్స్ వస్తున్నాం అని కమిట్ చేయడం జరిగింది. సో దాని విధంగా మేము కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అండ్ ప్రతి ఫార్మర్ క్వైరీ ఎవరు ఉంటే మేము క్లియర్ చేస్తున్నాం. సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, లేకపోతే మీ విలేజ్లో ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ ఇష్యూస్ అన్ని క్లియర్ చేస్తాం. అండ్ ఇంకొకటి
ఒక చిన్న క్లారిఫికేషన్ నేను రిపీటెడ్గా కొంత డౌట్స్ వస్తున్నాయి. ఏదైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందా, లేకపోతే రేషన్ కార్డు లేకపోతే రాదు అన్నట్టు ఒక అపోహ ఉన్నది. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పిన, రేషన్ కార్డు కేవలం మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే. రేషన్ కార్డు లేకపోతే ప్రాబ్లం వేవర్ అవ్వదు అట్లాంటి ఏమీ లేదు. రేషన్ కార్డు కేవలం మీ ఫ్యామిలీ సైజ్ ఎంతమంది ఉన్నారని తెలుసుకోవడం కోసం. మీ ఫ్యామిలీ నలుగురు ఉన్నారంటే ఎన్ని లోన్ తీసుకున్నారు, 2 lakhs వరకు ఎందుకు తీసుకున్నారు, కేవలం దాని పర్పస్ కోసమే రేషన్ కార్డ్ అనేది వాడుతున్నాం. సో కొంత పబ్లిక్లో కొంత అపోహ కానీ, ఫార్మర్స్లో కొంత అండర్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే దయచేసి అట్లాంటివి క్లియర్ చేసుకోండి. సో దిస్ రేషన్ కార్డ్ ఈజ్ ఓన్లీ ఫర్ డిటర్మినింగ్ మీ ఫ్యామిలీ సైజ్ గురించి, కేవలం దానికోసం అందరికీ ఈ ఎలిజిబుల్ 12/2018 నుంచి 9/2023 వరకు వచ్చిన ఫార్మర్స్ అందరికీ 2 lakhs వరకు వీఆర్ క్రాప్ లోన్ వేవర్ అనేది మనం చేస్తున్నాం. సో ఇది 21st ఫ్రమ్ మై సైడ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు.